నమస్తే. రాష్ట్రం ఎప్పుడైనా దివాలా తీసినప్పుడు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏమో పెట్రోల్ పైన డీజిల్ పైన రేట్లు పెంచుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలేమో మద్యం ధరల పైన రేట్లు పెంచుతాయి. అదే దిశగా తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా సాగుతూ ఉంది ఈ సంబంధించినటువంటి వ్యవహారం. మొన్నటికి మొన్న బీర్ల రేట్లు 30 నుంచి 50 రూపాయలు పెంచిండు. ఒక్కొక్క బీర్ పైన 30 నుంచి 50 రూపాయలు. ఇది రాష్ట్రానికి ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి ఆ ఖజానా నింపుకోవాలన్నటువంటి ఆలోచనతోటి పాపం తాగుబోతుల్లో యొక్క నెత్తిగొట్టి ఆ ఖజానా నింపుకున్నటువంటి ప్రయత్నం రాష్ట్ర సర్కారు చేసింది. ఇక మళ్ళోసారి దివాలా తీసింది కదా. ఇప్పుడు మొన్ననే అన్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయంతో రాష్ట్రాన్ని సాధుడు నా వల్ల అయితే లేదు, వచ్చేటువంటి ఇన్కమ్ ఏమో 18,500 కోట్లు అవుతా ఉన్నాయి, కావాల్సిందేమో 22,000 23,000 కోట్ల రూపాయలు కావాలి రాష్ట్రానికి అని చెప్పి. ఇక ఏం చేయాలి, ఎక్కడ చూసినా ఏం దొరకట్లేదు. ఒక పక్కనేమో అప్పులు పుట్టట్లేదు, రాష్ట్రం ఏమో దివాలా తీసిపోయింది, చేతులు ఎత్తేసింది ముఖ్యమంత్రి. ఇక ఇప్పుడు ఉన్నటువంటిది ఒకటే ఒక ఆప్షన్. ఇక మళ్ళీ ఏం చేయాలి, అప్పులు బ్యాంకు కూడా ఇచ్చేటట్లేడు, కేంద్ర ప్రభుత్వం నుంచి చేయి జాపిన కానీ రూపాయి పుట్టేటట్లేదు. ఇక ఉన్నదే ఒకటే ఒక ఆప్షను, మళ్ళా తాగుబోతులను ఎత్తి కొట్టాలి. తాగుబోతులకు ఉన్నటువంటి స్టఫ్ పైసలు ఏవైతే ఉంటాయో ఆ పైసలను గుంజుకోవాలి, మళ్ళీ ఖజానా నింపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ రేట్లు పెంచాడు. ఇక మొన్న బీర్ల మీద పెంచడం కదా రేటు, మళ్ళీ బీర్ల మీద రేట్లు పెంచినట్టు అయితే ఇబ్బంది అవుతుంది అనేది ఇప్పుడు మళ్ళీ మందు మీద పెంచిండు అన్నట్టు. మందు మీద పెంచి ఇప్పుడు తాగుబోతుల యొక్క నోళ్ళు కొట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అన్నట్టు. పాపం మన తాగుబోతులను కూడా అనొద్దు మనం, ఎందుకంటే రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చేటువంటి వాళ్ళు మహానుభావులు అనుకోవాలి. వాళ్ళు మళ్ళీ వాళ్ళపైన వాళ్ళ జేబులను గుల్లా చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. బీర్ల రేట్లు పెంచింది మొన్న ఇప్పుడేమో క్వార్టర్ పైన, ఒక్కొక్క క్వార్టర్ పైన 10 రూపాయల రేటు. ఒక క్వార్టర్ కొంటే 10 రూపాయలు కట్టాలి అదనంగా. ఇక హాఫ్ బాటిల్ కావాలంటే 20, ఫుల్ బాటిల్ కావాలంటే 40. ఇట్లా మధ్య రేట్లను అమాంతం పెంచేసింది ఇప్పుడు రాష్ట్ర సర్కార్. ఇయ్యాటి వరకేమో పాత రేటు ప్రకారం ఉంటుంది, క్వార్టర్ రేట్ ఎంత ఉందో అంతే ఉంటుంది ఇయ్యాటి వరకు. రేపటి నుంచి ఈ సంబంధించినటువంటి కొత్త రేట్లు మరి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడున్నప్పుడు ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అంతే. కొంత దివాలా తీసింది, కొన్ని పైసలు తక్కువ పడ్డాయి, ఈ ఖజానా అన్నటువంటి టైంలో కథం పెంచేస్తాయి. ఇక మొన్నటి వరకు కూడా కొంచెం ఖర్చుల పాలైపోయింది దేశం కాబట్టి రేపో ఎల్లుండో పెట్రోల్ పైన కూడా బాధలు ఉంటుంది. ఇది అతి త్వరలో, ఇది వారం 10 రోజుల్లో పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయి అన్నట్టు. ఇది అంతా కూడా సామాన్యుల పైన ఓ తీవ్రమైనటువంటి భారం అనుకోవచ్చు. ఒకసారి చూస్తే ఆ సంబంధించినటువంటి ఆ వార్త సారాంశం కనుక చూస్తే, ఇంకో మద్యం బాబులకు బిగ్ షాకు, తెలంగాణలో లిక్కల ధరల పెంపు. వీళ్ళు కూడా ఈ పేపర్ వాళ్ళు కూడా మంచిగా రాసిండ్రు మద్యం బాబులకు అని చెప్పేసి. ఇంతకుముందేమో తాగుబోతులకు బిగ్ షాక్, ఇట్లాంటి వార్తలు ఉండేది. తాగుబోతులకి దిమ్మ తిరిగే న్యూస్ అని చెప్పేసి ఇట్లా ఉండేది. కానీ వాళ్ళని తాగుబోతులు అయితే అనకూడదు, ఎందుకంటే వాళ్ళే ఇంతకుముందు చెప్పినట్టుగా రాష్ట్ర ఖజానా నింపేటువంటి వ్యక్తులు. వాళ్ళు కూడా కొన్నిసార్లు అట్లా ఇట్లా పేపర్ల పైన, టీవీల పైన కూడా మమ్మల్ని ఎట్లా తాగుబోతులు అంటారు, మేము లేకపోతుంటే రాష్ట్రం నడిచేదని చెప్పేసి గతంలో కూడా అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మద్యం బాబులకు బిగ్ షాకు, తెలంగాణలో లిక్కర్ ధరలు పెంపు. మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల బీర్ల ధరలు పెంచగా తాజాగా లిక్కర్ ధరలు హైక్ చేసింది. విస్కీ, బ్రాందీ క్వార్టర్ పైన 10 రూపాయలు, హాఫ్ బాటిల్ కొంటే 20 రూపాయలు, ఒకవేళ ఫుల్ బాటిల్ కావాలనుకుంటే 40 చొప్పున పెంచింది. ఈ మేరకు మద్యం దుకాణాలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదివారం, అంటే ఇవాళ కాసేపటి క్రితమే ఒక సర్క్యులర్ జారీ చేసి ఈ ముచ్చట ఆ వైన్ షాపులకు కూడా చెప్పేసింది. ఆల్రెడీ సర్క్యులర్ జారీ చేసి రేపటి నుంచి మీరు పెంచినటువంటి ధరలు అమలుకు వస్తాయి కాబట్టి కొత్త ధరలతోటి మీరు అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈ పెరిగిన లిక్కర్ ధరలు 2025 మే 19 నుంచి అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. అయితే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. చీప్ లిక్కర్కి పెంచలేదట. చీప్ లిక్కర్లు ఎవరైతే అంటే పేద మధ్యతరగతి వాళ్ళు తాగేటువంటి చీప్ లిక్కర్ ధరలు అయితే అట్లే ఉన్నాయట. మరి చీప్ లిక్కర్లు అంటే మరి ఏం మందులు వస్తాయి అనేది చూడాలి. బీర్ల ధరలు భారీగా పెరగడంతో చాలామంది మందు బాబులు విస్కీ, బ్రాందీకి మారినలట. అంటే మొన్న పెంచింది కదా, ఒక్కొక్క కింగ్ ఫిషర్కి సంబంధించినటువంటి ఆ బీర్ పైన 30 రూపాయలు 40 రూపాయలు పెంచిండు, ఇంకా మిగతా దానికేమో 50 పెంచిండు. అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది తాగదానికంటే అదే ఆ మందు తీసుకొని తాగుదామని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో
కొంచెం రేటు తక్కువ ఉన్నది అని చెప్పేసి భావించి ఆ మందు వైపు వెళ్ళిలో మీరు ఆ మందు వైపు వెళ్తారా అని చెప్పేసి దాన్ని కూడా పెంచాలన్నట్టు ఇప్పుడు. అట్లెట్లా తాగుతారు? మీరు పెంచినటువంటి మద్యం ధరలు ఏ బాటిల్కైతే పెంచినో దాన్నే మీరు తాగాలి. దాన్ని తాగుతారనే మీరు పెంచుతుంది. ఎక్కువ అవే అమ్ముడు పోతాయి కాబట్టి వాటిని పెంచినాం కాబట్టి మీరు ఇటెట్లా వస్తారు. కాబట్టి వీటిని కూడా పెంచుతాం. మీ మీ జేబులో అయితే ఎట్లయినా గుల్ల చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి అన్ని రేట్లను పెంచితే కథం అని చెప్పేసి ఇప్పుడు బీర్ల రేట్లే మొన్న పెంచితే ఇప్పుడు విస్కీ రేటు పెంచింది అన్నట్టు. తాజాగా లిక్కర్ ధరలు కూడా పెరగడంతో మద్యం ప్రియులు గగ్గోలు పెడుతున్నారట. ఆదాయం పెంపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ రేట్లను సవరించినట్లు తెలుస్తూ ఉంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం అమాంతం 15% పెంచింది. ఇక రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని లిక్కర్ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది. 15%గా లెక్కిస్తే ఒక్కో బీరు ధర 150 ఉంటే వ్యాటు ఎక్సైజ్ సుంకంతో కలిపి 180 దాకా పెరగనుంది. ఎక్కువ రేట్లున్న బీర్లు మరింత పెరగనున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం ధరలు పెంచొద్దని ముందుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో మద్యం ధరలను ప్రధానంగా బీర్ల ధరలు పెంచాలని లిక్కర్ కంపెనీలు గత కొద్ది కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర మద్యం మార్కెట్లో దాదాపు 60% వాటా ఉన్న మల్టీనేషనల్ బీర్ల కంపెనీకి తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 30% అయినా అదనపు ధర చెల్లించాలని కోట్ చేసిందట. ఈ కంపెనీ డిమాండ్నే మిగతా కంపెనీలు కూడా అనుసరించాయి. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ కూడా ధరలను 15 నుంచి 19% పెంచేందుకు నివేదిక ఇవ్వగా 15% బీరు బేసిక్ ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి తాజాగా లిక్కర్ ధరలను కూడా మొత్తానికైతే పెంచింది. ఇక అన్నిటి మీద పెంచాలి. ఇక వాళ్ళకి కావాల్సింది ఏంటిది? అన్నిటి మీద ధరలు పెంచితే మొత్తానికైతే ఆదాయం వస్తుంది. బీర్ల ధరలు పెంచి ఆ బ్రాందీ విస్కీ సంబంధించినటువంటి ధరలు తగ్గిస్తే వాళ్ళు ధరలు తక్కువ ఉన్నాయి తాగుతారు కాబట్టి వీటి కూడా ధరలు పెంచినట్టు ఉంటే అమాంతం ఇక ఎటు కాకుండా అవుతుంది. అది తాగిన ఆదాయం, ఇది తాగిన ఆదాయమే ప్రభుత్వానికి. సో అది కొత్త సంబంధించినటువంటి ధరలకు సంబంధించినటువంటి అంశం. ఒక్కొక్క సంబంధించిన క్వార్టర్ పైన 10 రూపాయలు పెంచిళ్ళు, హాఫ్ బాటిల్ పైన 40, హాఫ్ బాటిల్ పైన 20 రూపాయలు, ఫుల్ బాటిల్ పైన 40 రూపాయలు. మరి చీప్ లిక్కర్ ధర అయితే అట్నే ఉన్నదట. మరి చీప్ లిక్కరు మరి ఎవరికి అది వర్తిస్తుంది? చీప్ లిక్కర్ అంటే కొన్ని పేర్లు ఇస్తే మరి అది ఏ విధంగా సేల్ అవుతుంది? మరి చీప్ లిక్కర్ సంబంధించినటువంటి వాటిని ఎంత మంది తాగుతారు, ఎన్ని బాటిళ్ళు రెగ్యులర్గా తాగేటువంటి, అంటే దాన్ని ఒకసారి కనుక చూస్తే ఆ లిస్ట్ని కనుక చూస్తే చీప్ లిక్కర్ తాగేటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది, అది ఎంత సేల్ అవుతుంది అనేది మనం వివరణ ఇవ్వచ్చు. కానీ ఏదేమైనప్పుడు కూడా అది చీప్ లిక్కర్ అంటే అది చాలామంది తాగపోవచ్చేమో మేబీ, అది మాత్రం కొంచెం అట్నే ఉన్నదట. ఎందుకంటే ఎక్కువ మంది దాన్ని తాగుతలేరు కాబట్టి దాన్ని పెంచిన ఒకటే పెంచకపోయిన ఒకటే కాబట్టి ఎవరైతే కొంత మంచి బ్రాందో విస్కీ ఉంటుందో ఆ వైపు ఎక్కువ ఏదైతే సేల్ అవుతుందో ఆ రేట్లు మాత్రం పెంచింది ఇప్పుడు. ఇక ఇది పెరిగినటువంటి మద్యం ధరలు. మందు బాబులు ఇక ఏమన్నా ఉండేది ఉంటే పైసలు ఎక్కువ తక్కువ ఉంటే ఇక ఇయ్యాలనే పోయి కొనుక్కొచ్చుకోర్రి. ఏమన్నా పాత రేటు ప్రకారం ఉంటుంది. ఇలా 150 ఉంటే 150 ఉంటుంది, 200 ఉంటే 200 ఉంటుంది. ఇక తెల్లారితే మాత్రం అంటే అర్ధరాత్రి 12 దాటితే మాత్రం ఇక కొత్త రేట్లు 10 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలు. హాఫ్ పైన 20 రూపాయలు, ఫుల్ పైన 40 రూపాయలు. ఒకవేళ క్వార్టర్ సీసా తీసుకుంటే మాత్రం 10 రూపాయల రేటు పెంచి మీకు రేపటి నుంచి అమ్ముతారు కాబట్టి మరి ఇయ్యాలనే తీసుకోవాలి. సో దీని పట్ల ఈ ప్రభుత్వం అయితే మాత్రం ఒక పక్క గతంలో ఏమో టికెట్ రేట్లు పెంచేది, బస్ టికెట్ల రేట్లు పెంచేది. బస్ టికెట్ల రేట్లు వాళ్ళు పెంచితే ట్రైన్ టికెట్ రేట్లు ఇంకో కేంద్ర ప్రభుత్వం ఇట్లా రకరకాలుగా ఇది సామాన్యుల పైన భారమే. ఇక ఇది ఏదో ప్రభుత్వం ఏదో చేసి ఏదో వ్యవహారం నడిపియాల ప్రజలను ఆదుకుంటున్నటువంటి ఉద్దేశం ఏదైనా కానీ మనసే మన నెత్తి మీద పెట్టేటువంటి వ్యవహారం అన్నట్టు. సో కొత్త ధరలు ఇట్లా ఉన్నాయి. పెరిగినటువంటి ఆ ధరలకు సంబంధించినటువంటి వార్తలు చూస్తూనే ఉండండి మన తొలి.